హలో అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాలా క్విక్‌గా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయే మిల్క్ కోవా బర్ఫీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని బాదాం వేసి దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పచ్చి కోవా వేసి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ దాకా ప్యాన్కి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాఫ్రాన్ కలర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. కలర్ స్ప్రెడ్ అయిన తర్వాత ఒక కప్ షుగర్ పౌడర్ వేసుకొని సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత కోవా మొత్తం చల్లారిపోతుంది. ఒక ప్లేట్కి ఘీని అప్లై చేసుకొని కోవా అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మనకు కావాల్సిన షేప్లో బర్ఫీని కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ కోవా బర్ఫీ రెడీ. సబ్స్క్రైబ్.